హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో కమ్మగా ఉండే పన్నీర్ పులావ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని ఎప్పుడు చేసినా సరే చాలా రుచిగా అయితే వస్తుంది. కేవలం 2 విజిల్లు వేపిస్తే చాలండి. ఎంతో గుమగుమలాడే పన్నీర్ పులావ్ని చాలా ఈజీగా చేసేయచ్చు. టైం కూడా ఎక్కువసేపు పట్టదండి, చాలా తొందరగా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి ఇది చాలా బాగుంటుందండి. మరి ఇక లేట్ చేయకుండా పన్నీర్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని ఉంచుకొని కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకుంటున్నానండి. చెక్క, లవంగాలు, 2 మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, జీలకర్ర, అనాస పువ్వు, 2 యాలకుల్ని వేసేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలని వేసుకున్న తర్వాత జీడిపప్పును కూడా ఒక 6-7 దాకా జీడిపప్పుల్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు వీటన్నిటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను, అలాగే ఒక 4 లేదా 3 దాకా పచ్చిమిరపకాయలని ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకొని కూడా ఇప్పుడు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పెరుగును మొత్తం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా స్పైసెస్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం చిక్కపడాలి. మనం పెరుగును వేసుకున్నాం కదా, పెరుగు మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. నేను ఆల్రెడీ 1 గంట సేపు ముందే బియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నానండి. నేను ఇక్కడ మసూర బియ్యంని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. మీరు మీ క్వాంటిటీని బట్టి రైస్ని మీరు నానబెట్టుకోండి. రైస్ని ఒకసారి బాగా వాష్ చేసి అరగంట నుండి గంట సేపు నానబెట్టి తీసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్ళను వేసుకోండి. ఇలా 2 గ్లాసుల నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇప్పుడు ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలపండి. పన్నీర్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకున్నానండి. డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోండి. అలాగే మీకు కావాలనుకుంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి. ఇలా పుదీనాను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతని తీసేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుందండి. ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. కింద నుండి పై వరకు ఇలా పులావ్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడే సర్వ్ చేసుకోకండి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే మూతను మూసేసి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి.
ఇందులో కాస్త తేమ లాంటిది ఉన్నా కూడా గట్టి పడిపోయి పొడి పొడిగా వచ్చేస్తుందండి పులావ్ అనేది. అందుకోసమే 5 నిమిషాల పాటు అలాగే మూత పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుందండి. దీన్ని తినేటప్పుడు మనము అచ్చం బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుందండి, అంత రుచిగా అయితే ఉంటుంది. ఈ పన్నీర్ పులావ్కి కాంబినేషన్గా పక్కన పెరుగు బజ్జీతో సర్వ్ చేసుకొని తినండి, చాలా రుచిగా అయితే ఉంటుంది. అలాగే మీకు రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.